హాయ్ నేను యశ్వంత్, వెల్కమ్ టు యశ్వంత్ బ్లాగ్. ఈ వీడియోలో నేను ఒక ఇంపార్టెంట్ థింగ్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదే లే ఆఫ్స్ ఎందుకు జరుగుతున్నాయి. సో మనం ఎక్కడ చూసినా రీసెంట్గా వింటున్న పదం లే ఆఫ్స్. ఎక్కడ చూసినా రిసెషన్ అంటారు, లే ఆఫ్స్ అంటారు. అసలు ఎందుకు జరుగుతున్నాయి, సడన్గా ఎందుకు? సో ఈ మధ్య వరకు ఐటీ భూమిలో ఉంది, బాగా రిక్వైర్మెంట్ ఉంది, హైరింగ్ బాగా జరుగుతుంది అంటున్నారు. బట్ సడన్గా ఎక్కడ చూసినా లే ఆఫ్స్ అనే న్యూస్ అనేది బాగా వినిపిస్తుంది. ఈ కంపెనీ పలానా 1000 మెంబర్స్ని లే ఆఫ్లో తీసేసిందని, టర్మినేట్ చేసిందని మనం వింటూనే ఉన్నాం రెగ్యులర్గా. అసలు ఎందుకు జరుగుతున్నాయి, ఎంతకాలం జరగచ్చు, దీనివల్ల మీకు ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండొచ్చు మీ జాయినింగ్ మీద కానీ, ఆర్ మీరు జాబ్కి ట్రై చేయాలనుకుంటున్నా కూడా ఈ టైంలో సో ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండొచ్చు. సో అవన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం. సో ముందుగా వీడియోని లైక్ చేయండి, అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు చేయకుంటే, సో దట్ మీకు రెగ్యులర్ అప్డేట్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ థింగ్, అసలు లే ఆఫ్స్ ఎందుకు జరుగుతున్నాయి. అసలు లే ఆఫ్ అంటే ఏంటంటే మనకు తెలుసు. సో ఒక కంపెనీ లాసెస్లో ఉన్నప్పుడు వాటిని రీకవర్ చేయడానికి ఎంప్లాయీ స్ట్రెంత్ని తగ్గించుకుంటుంది. సో దట్ వాళ్ళు ఆ శాలరీస్లో ఇచ్చే మనీని కొంచెం సేవ్ చేయొచ్చు అని. సో ఈ ఇంటెన్షన్తోనే కంపెనీస్ లే ఆఫ్స్ అనేది చేస్తాయి. సో ఇప్పుడు మాస్ లే ఆఫ్స్ అనేది జరుగుతున్నాయి. ఎందుకంటే మనం ఇప్పుడు రెసిషన్ అనే వర్డ్ని వింటుంటాం. సో ఈ రెసిషన్కి ఇంకో నేమ్ ఎకనామిక్ స్లోడౌన్ అంటారు. అంటే మన హ్యాబిట్స్, జనరల్ పీపుల్ హ్యాబిట్స్, స్పెండింగ్ హ్యాబిట్స్ అనేది తగ్గినప్పుడు ఎకనామిక్ స్లోడౌన్ అనే పదం మనకి ఎప్పుడు ఉంటాం రెగ్యులర్గా. ఎకనామిక్ స్లోడౌన్ అంటే ఏం లేదు. సో ఇప్పుడు మనం కోవిడ్ సిచ్యువేషన్లో ఉన్నాం, ఒక పాండమిక్ కోవిడ్ అనేది. సో ఇలాంటి టైంలో మన స్పెండింగ్ హ్యాబిట్స్ అనేది తగ్గుతాయి. ఇప్పుడు మీకు ఏమైనా ప్లాన్ ఉంది, సో మీ పేరెంట్స్కి ఏదైనా హౌస్ కొనాలని ప్లాన్ ఉంది, బట్ కోవిడ్ లాంటి ఫేసెస్లో మనీ స్పెండ్ చేయాలని అనుకోరు. ఎందుకంటే సో ఏదైనా జరగచ్చు, సో మనీ మన దగ్గర ఉంచుకుంటే బెటర్ అనే దాంతో మనం హెవీ ఇన్వెస్ట్మెంట్ని స్టాప్ చేస్తాం. సో ఇది ఓల్డ్ వైడ్ ఇలానే జరుగుతుంది, ఎందుకంటే గ్లోబల్ పాండమిక్ కాబట్టి కోవిడ్ అనేది. సో దీనివల్ల ఏమైందంటే లాస్ట్ 2 years నుంచి స్పెండింగ్ అనేది తగ్గింది. సో మనం ఇది యాక్సెప్ట్ చేయాలి, గ్లోబల్ స్పెండింగ్ అనేది తగ్గింది. దీనివల్ల ఏమవుతుంది, దీనివల్ల ఎఫెక్ట్ అయ్యేది ఎవరి బిజినెసెస్. సో సపోజ్ ఏదైనా ఒక ప్రొడక్ట్స్, ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది ఏదైనా, సో వాళ్ళ బిజినెస్ ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్ ఏరియాస్ కానీ, రియల్ ఎస్టేట్ సెక్టర్స్ కానీ, వెదర్ ఇట్ మైట్ బి బిల్డింగ్స్ ఆర్ ఏదైనా కమర్షియల్ స్పేసెస్ కానీ, ఇవన్నీ సెల్ చేయడమే వాళ్ళ పని. సో ఎవరు పర్చేస్ చేయట్లేదు అంటే సో వాళ్ళకి లాసెసే వస్తాయి. సో అలానే ఒక కన్జ్యూమర్ గుడ్స్ కంపెనీ తీసుకోండి. సో అంటే మన కన్జ్యూమర్కి రెగ్యులర్గా కావాల్సినవన్నీ అమ్ముతుంటాం. సో మనం ప్రొవిజన్స్ రెగ్యులర్గా సపోజ్ 10,000కి ఎవ్రీ మంత్ పర్చేస్ చేస్తాం అనుకోండి, అంటే కోవిడ్కి ముందు. బట్ ఈ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల ఎక్కువ ఖర్చు పెట్టడానికి ఆలోచిస్తారు అందరూ. సో అది ఒక 8,000 మాత్రమే మనం స్పెండ్ చేయడం స్టార్ట్ చేసాం. అప్పుడు ఏమవుతుంది, మనం ఈ 2,000 సేవ్ చేసుకున్నాం. బట్ ఆ 2,000 లాస్ ఎవరికి, మనం రెగ్యులర్గా 10,000 కొంటాం, బట్ ఇప్పుడు 8,000కే కొంటున్నాం. సో ఈ 2,000 లాస్ని సఫర్ చేసేది కంపెనీస్. సో ఇలాగా కంపెనీస్కి ఆల్మోస్ట్ గ్లోబ్ అంతా కూడా కంపెనీస్కి లాస్ అయితే వస్తుంది. ఈ లాస్ని వాళ్ళు ఎలాగా రెక్టిఫై చేయాలి, ఎలా కవర్ చేసుకోవాలంటే వాళ్ళ స్టాఫ్ని కొంచెం తగ్గించుకోవాలి. సో ఎక్కువ డిమాండ్ లేనప్పుడు సప్లై కొంచెం తగ్గిస్తారు. సప్లై కొంచెం తగ్గించారు అంటే ఎంప్లాయీస్ కూడా అంతమంది అవసరం లేదు. సో ఈ రీజన్ వల్ల లే ఆఫ్స్ అనేది జరుగుతున్నాయి. సో ఇది గ్లోబల్ రీజన్. సో మీరు చెప్పచ్చు ఎక్కడో ఒక సిచ్యువేషన్ మా ఎంప్లాయ్మెంట్ మీద పడింది అని, బట్ ఇలానే వర్క్ అవుతుంది. రిసెషన్ అంటే ఇదే, ఎకనామిక్ స్లోడౌన్. సో మనం ఇది 2008లో కూడా చూసాము, అలానే 2000 బబుల్ జరిగినప్పుడు కూడా చూసాము మనం. సో 2008లో కూడా ఐటీ మొత్తం పడిపోయింది, చాలా స్కామ్స్ జరిగాయి, అంటే మనం చాలా న్యూస్ చూసాం అప్పుడు కూడా. సో అలాంటి సిచ్యువేషన్లో మనం కొంచెం ఆలోచిస్తాం, హెవీ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు, హెవీ పర్చేజెస్ చేసేటప్పుడు మనం ఆలోచించి మనం సేవ్ చేసుకుంది ఎవరెవరికి లాస్ అవ్వాల్సిందే. సో ఇది ఎకనామీ అంటేనే అలానే వర్క్ అవుతుంది, సప్లై అండ్ డిమాండ్ బట్టి. సో డిమాండ్ తగ్గినప్పుడు సప్లై తగ్గుతుంది, సప్లై తగ్గినప్పుడు ఎంప్లాయ్మెంట్ని కూడా తగ్గించుకోవాలని చూస్తాయి కంపెనీ. సో ఈ రీజన్ వల్ల ప్రతి కంపెనీ కూడా వాళ్ళ ఎంప్లాయర్స్ని తగ్గించుకోవాలని చూస్తుంది. ఈ రిసెషన్ అనేది ఇంకా ఉంటుందా, ఎన్ని డేస్ ఉంటుంది, ఎన్ని మంత్స్ ఉంటుంది అంటే ఎక్కడో దగ్గర ఆగిపోతుంది. సో ప్రతి డికేడ్కి 1 or 2 years ఇలా ఉంటుంది. ఎందుకంటే ఓవర్ స్పెండింగ్ జరిగినప్పుడు దాన్ని ఆ సర్క్యులేషన్ ఆపాలన్నా, కొంచెం స్లో డౌన్ చేయాలన్నా ఇలాంటి రిసెషన్ ఫేజ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అది ఏదో ఒక వేలో రావచ్చు. ఇప్పుడు కోవిడ్ వల్ల వచ్చింది, అప్పుడు ఇంకా ఐటీ బూమ్ ఒక్కసారిగా బస్ట్ అవడం వల్ల వచ్చింది, ఇప్పుడు మళ్ళీ రష్యా యుక్రెయిన్ వార్ వల్ల వచ్చింది. సో ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఈ ఫ్యాక్టర్స్ వల్లే వస్తుందంటే లేదు, ప్రతి 10 yearsకి ఏదో ఒక విధంగా రెసిషన్ అయితే వస్తుంది. బట్ మనకి రీజన్స్ చెప్పడానికి ఏదో ఒకటి ఉంటాయి ప్రతిసారి, అంతే తేడా. సో ఇది కూడా పోతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు అన్నీ నార్మల్ అవుతున్నాయి కొంచెం కొంచెం. సో ఈ పాండమిక్ నుంచి మనం ఇప్పుడే బయటకు వస్తున్నాం. సో అలానే కంపెనీస్కి ఇప్పుడు ఒక ప్రాబ్లం ఏంటంటే చాలా వరకు ఎంప్లాయీస్ రిజైన్ చేస్తున్నారు, సీనియర్ ఎంప్లాయీస్ అందరూ. సో బెటర్ పే కోసమని అలాగా. సో వాళ్ళకి డిమాండ్ అయితే బాగానే ఉంది. సో ఈ రిసెషన్ వల్ల ఫ్రెషర్స్కి ఎఫెక్ట్ అవుతుందా అంటే నేను నో అనే చెప్తాను ఖచ్చితంగా. ఎందుకంటే ఆల్రెడీ హైర్ చేసుకున్నారంటే వాళ్ళ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ అవన్నీ మైండ్లో పెట్టుకొని హైర్ చేసుకుంటారు. సో ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. బట్ స్టిల్ మనం జాగ్రత్తగా ఉండడం ఇంపార్టెంట్. మనం స్టెప్స్ ఫాలో అయితే మంచి స్టెప్స్, అంటే మన స్కిల్ ఎప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటూ అప్ స్కిల్ అవుతూ ఉంటే మనకేం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే రిసెషన్
ఇంకా ఎక్కువ రోజులు ఉండదు. సో ఇప్పుడే మనం చూసినట్టయితే మీరు స్టాక్ మార్కెట్ ఇలా న్యూస్ ఫాలో అయ్యే పని అయితే, మనం చూసిన పని అయితే ఈ మధ్య బాగా పడిపోయాయని, ఇప్పుడే అన్ని రీకవర్ అవుతున్నాయి ఒక 2 వీక్స్ నుంచి. సో స్లోగా ఇంప్రూవ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో స్టార్ట్ అవుతుందంటే ఇది గుడ్ థింగ్ అనే చెప్పొచ్చు. బట్ ఇది పర్మనెంట్గా ఉంటుందంటే ఉండదు. కొన్ని మంత్స్కి నార్మల్ అయిపోతుంది. ప్రతి కంపెనీ మళ్ళీ ఎంప్లాయీస్ కావాలి. సో ఎవరు కూడా డిమాండ్ పెరుగుతున్నప్పుడు సప్లైని కూడా పెంచాలి. అప్పుడు మళ్ళీ ఎక్కువనే రిక్రూట్ చేసుకుంటారు. సో ఈ రిసెషన్ అయితే నేను ఆల్మోస్ట్ ఇంకా ఎక్కువ లాంగ్ టర్మ్ ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదు. సో బేసిక్గా ప్రతి డెకేడ్కి ఉంటుంది కాబట్టి ఈ డెకేడ్ మనం ఆల్రెడీ ఫేస్ చేసాం. ఒక 6-7 మంత్స్ నుంచి రెగ్యులర్గా వింటున్నాం మనం ఈ లే ఆఫ్స్ అని, మాస్ లే ఆఫ్స్ అని, ఈ కంపెనీ తీసేసింది, ఈ కంపెనీ టెర్మినేట్ చేసిందని. బట్ ఇప్పుడైతే అది అయిపోవచ్చిందని నేను అనుకుంటున్నాను మ్యాక్సిమం. సో మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఒకవేళ స్టూడెంట్స్ అయినా, జాబ్ ఆస్పిరెంట్స్ అయినా కూడా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఫ్యూచర్ బాగానే ఉంటుంది. సో ఒక్కసారి రిసెషన్ నుంచి కంప్లీట్గా బయటపడితే కంప్లీట్ డిమాండ్ కూడా ఉంటుంది బాగా. సో మన రిసెషన్ అప్పుడు ఎలా అయితే కంప్లీట్ తగ్గుతుందో, ఒక్కసారి రిసెషన్ బయటకు వస్తే డిమాండ్ ఒక్కసారిగా పైకి లేస్తుంది. అప్పుడు సప్లై కూడా ఒక్కసారిగా లేస్తుంది. ఆపర్చునిటీస్ అనేది ఎక్కువ ఉంటుంది. హైరింగ్ కూడా పెరుగుతుంది. సో తర్వాత వచ్చే ఒక 2-3 ఇయర్స్ చాలా బాగుంటాయి. సో మీరేం భయపడాల్సిన అవసరం లేదు. భయపడాల్సింది ఎవరంటే 2020 ఆ టైంలో ట్రై చేస్తున్నప్పుడు కొంచెం భయపడి ఉండాలి. ఎందుకంటే ఆ టైంలో చాలా వరకు తగ్గింది. ఇప్పుడు వరకు ఫేస్ చేశారు చాలా వరకు. బట్ ఇప్పటి నుంచి వచ్చే వాళ్ళకి కంప్లీట్ ఇలా ఉంటుందని చెప్పలేం. బట్ సేఫ్ సైడ్ అప్ స్కిల్లింగ్ చేసుకుంటూ ఉంటే బెటర్. ఎప్పుడు కూడా లేటెస్ట్ థింగ్స్ని అన్నిటిని నేర్చుకుంటూ ఉంటే బెటర్. ఎందుకంటే స్కిల్స్ ఉన్నవాడు ఎప్పటికీ కూడా ఏ లే ఆఫ్స్, ఏ రిసెషన్ నుంచి కూడా ఎఫెక్ట్ అవ్వడు. సో ఖచ్చితంగా సర్వైవ్ అవ్వగలుగుతాడు. సో అలానే ఎంఎన్సీస్ ఒక్కటే చేరాలి, స్టార్టప్స్ చేరకూడదు, ఇలాంటివి ఏం పెట్టుకోకండి. ఎక్కడైతే మీ స్కిల్కి మంచి పే వస్తుందో అవి చూడండి. అలానే కంపెనీ ప్రాఫిట్స్లో ఉందా లేదా కూడా ఒక్కసారి అంటే మీరు జాయిన్ అయ్యే ముందు ఒక్కసారి కూడా అనలైజ్ చేసుకోండి. కంపెనీ ప్రాఫిట్స్లో లేదు, ఆ కంపెనీ ఈజీగా ఎఫెక్ట్ అవుతుంది గ్లోబల్ సిచ్యువేషన్కి అనుకుంటే అవాయిడ్ చేయడమే బెటర్. అంటే మీకు సెక్యూరిటీ కావాలి జాబ్ అనుకుంటే అవే బెటర్. జస్ట్ బికాజ్ ఒక కంపెనీకి బాగా ఫండింగ్ వచ్చిందని చెప్పి బ్లైండ్గా జాయిన్ అవ్వకండి. ఎక్కువ శాలరీస్ ఇస్తున్నా కూడా ఆ కంపెనీ ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ ఆలోచించి మీరు జాబ్ చూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో రిసెషన్, లే ఆఫ్స్ గురించి ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నాను. ఇది ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే బాగా ఈ వీడియోని షేర్ చేయండి. అలానే స్టూడెంట్స్కి, జాబ్ సీకర్స్కి నిజంగానే హెల్ప్ అవుతుంది. సో మీరు లైక్ చేసి షేర్ చేయండి. అలానే మీ న్యూ యూజర్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.